నీ జీవితంలో ఈ క్రిస్మస్ పండుగ దినము నుంచి అయినా కూడా దేవుడికి విరోధమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, కోరికలు, మార్గాలు, వ్యతిరేకతలు, దేవుని నువ్వు మళ్ళీ ఎన్ని మార్లు అనేక సందర్భాల్లో నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన, నీ అడుగు ద్వారా దేవుణ్ణి ఎంత బాధ పెట్టావో తెలుసుకొని గ్రహించి ఈ క్రిస్మస్ నుంచి అయినా కూడా నీలో దేవునికి విరోధమైనది ఏదున్నా కూడా నిన్ను నీవే పరీక్షించుకొని తిరిగి మళ్ళీ యేసుక్రీస్తుకు సిలువ వేయకుండా నీలో ఎక్కడైతే ఏ పాపము దాగి ఉందో, ఏ పాపాన్ని దాచిపెట్టుకుని ఉన్నావో, ఏ పాపాన్ని రహస్యంగా లోపల పెట్టుకుని ఉన్నావో, దేవుడు దాన్ని చూస్తూ బాధపడుతూ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవుళ్ళారా, ఆ పాపాన్ని, ఆ అపవిత్రతను, ఆ దేవుడికి విరోధమైన దాన్ని తొలగించుకో అంటున్నాడండి.